ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భాగంగా అధ్యయనం చేస్తున్నటువంటి అంశం ఏమిటంటే ఆంధ్ర శాతవాహనులు అనేటటువంటి టాపిక్ గురించి ఈరోజు అధ్యయనం చేద్దాం. ఓకేనండి. ఆంధ్ర శాతవాహనులు. ఈ టాపిక్ ప్రత్యేకత ఏంటి? అసలు మన ఆంధ్రదేశ చరిత్రలో శాతవాహనులు అనేటటువంటి రాజులకు ఉన్నటువంటి ప్రత్యేకటువంటి స్థానం అయినటువంటి విషయాన్ని మనం ఇప్పుడు ప్రస్తుతం చర్చిద్దాం. ఎందుకంటే ఈ రాజ్యవంశాన్ని ఎవరు స్థాపించారు, ఈ రాజవంశం వాళ్ళు దేనిని రాజధానిగా చేసుకొని పరిపాలన చేశారు, అదేవిధంగా ఈ రాజవంశంలో గొప్ప చక్రవర్తులు ఎవరు, వాళ్ళకు ఉన్నటువంటి విశిష్టమైనటువంటి స్థానం ఏందనేటటువంటి విషయం మనం ఎట్లాగూ రెగ్యులర్గా తర్వాత కాలంలో చెప్పుకుంటాం. కానీ ప్రత్యేకంగా ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి విషయం ఏంటంటే భారతదేశ చరిత్రలో అది ఉత్తర భారతదేశమైనా దక్షిణ భారతదేశమైనా ప్రతి రాజవంశానికి ఏదో ఒక ప్రత్యేకత అయితే లేకుండా ఉండదు. మరలాంటప్పుడు దక్షిణ భారతదేశంలో మన ఆంధ్ర శాతవాహనులకి, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో శాతవాహన రాజవంశానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి విషయం ఏమన్నా ఉన్నదా అని అంటే ఓ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే శాతవాహనులకు మాత్రమే సంబంధించినటువంటి ముఖ్యమైన విషయం. అంటే దక్షిణ భారతదేశ రాజవంశాలలో, దక్షిణ భారతదేశాన్ని పరిపాలన చేసిన రాజవంశాల్లో శాతవాహనులకే ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానం ఏంటంటే వీరి పరిపాలనతోనే, ఈ రాజవంశం పరిపాలనతోనే మనకి దక్షిణ భారతదేశ చరిత్ర అనేటటువంటిది రాయటం జరిగింది. అంటే దక్షిణ భారతదేశ చరిత్ర మొత్తం కూడా ఒక క్రమబద్ధమైనటువంటి విధానంగా రాయటం మొదలుపెట్టింది వీళ్ళతోనేటటువంటి విషయం మనం ఒకటి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అంటే ప్రత్యేకంగా ఒకటే పాయింట్లో చెప్పాలంటే దక్షిణ భారతదేశ చరిత్ర ఏ రాజవంశాల కాలం నుంచి వెలుగులోకి వచ్చింది అనేటటువంటి విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే శాతవాహనులని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి. రెండో విషయం ఏంటంటే ఈ రాజవంశం పరిపాలన చేసినప్పటి నుంచి మన భారతదేశంలో ఓ ప్రత్యేకత సంతరించుకుంది. ఏంటంటే ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్య సంస్కృతిని, ఎందుకంటే ఆ రోజుల్లో ఉత్తర భారతదేశం వాళ్ళు ఆర్య సంస్కృతిని, దక్షిణ భారతదేశం వాళ్ళు ద్రావిడ సంస్కృతిని కొనసాగించేవాళ్ళు. భారతదేశానికి ఆర్యులు అనే వాళ్ళు వచ్చిన తర్వాత ఆర్యులు ఉత్తర భారతదేశంలో స్థిరపడిపోయారు. మనం సింధు నాగరికత పాఠం చెప్పుకునేటప్పుడు చెప్పుకుంటాం. సింధు వాళ్ళని ద్రావిళ్ళు అనే పేరుతో పిలుస్తారు. ఆ సింధు నాగరికత వాళ్ళు సింధు పరివాహక ప్రాంతంలో ఉన్న ఆ 5 నదుల మధ్య పరివాహక ప్రాంతంలో పరిపాలన చేసుకుంటుంటే వాళ్ళని ఓడించినటువంటి వాళ్ళు ఎక్కడి నుంచో మధ్య ఆసియా ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఆర్యులు అనే వాళ్ళు మన ద్రావిళ్ళు అయినటువంటి సింధు నాగరికత వాళ్ళని ఓడించి వాళ్ళని దాస్యులు అనే పేరు మీద కొంతమందిని బానిసలుగా పెట్టుకొని వాళ్ళు పని చేయించుకునే వాళ్ళు. ఆ ఆర్యుల చేతిలో ఓడిపోయినటువంటి ద్రావిళ్ళు అనే వాళ్ళు దక్షిణ భారతదేశానికి వలస వచ్చారు అనేది మనకి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సింధు నాగరికత ప్రజలైనటువంటి ద్రావిడులను ఆర్యులు ఓడించిన తర్వాత సింధు నది పరివాహక ప్రాంతంలో వాళ్ళు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. దానికే వాళ్ళు ప్రత్యేకంగా సప్త సింధు అని పేరు పెట్టుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు క్రమక్రమంగా మలివేద కాలం నాటికి, తొలివేద కాలం వరకు సింధు నది పరివాహక ప్రాంతంలో విస్తరించుకుంటే అది ప్రత్యేకంగా గంగా నది పరివాహక ప్రాంతం వరకు మలివేద కాలం నాటికల్లా విస్తరించుకున్నారు. అంటే ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఏం చెప్పుకుంటాం, ఉత్తర భారతదేశం మొత్తం ఆర్య సంస్కృతి విస్తృతపడింది. సింధు నాగరికత ప్రజలైనటువంటి ద్రావిడులు ఆర్యుల చేతిలో ఓడిపోయిన తర్వాత మన దక్షిణ భారతదేశానికి వలస వచ్చి ద్రావిడ సంస్కృతిని దక్షిణ భారతదేశంలో కొనసాగించారు. ఇప్పుడు ఈ టాపిక్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్ర శాతవాహనులు అనేటటువంటి రాజవంశం వచ్చేంత వరకు, ఫీల్డ్ మీదకి వచ్చేంత వరకు ఉత్తర భారతదేశం ఆర్య సంస్కృతి నిలవుగా ఉండేది, దక్షిణ భారతదేశం పూర్తిగా ద్రావిడ సంస్కృతికి నిలవుగా ఉండేది. వాళ్ళ సంస్కృతిని వీళ్ళు కొనసాగించకపోయేవాళ్ళు, వీళ్ళ సంస్కృతిని వాళ్ళు కొనసాగించకపోయేవారు. కానీ ఈ రెండు మధ్య ఉన్న అగాధాన్ని, ఆ గ్యాపుని పూర్తి చేసినటువంటి వాళ్ళు, అంటే కలిపినటువంటి ఆర్య సంస్కృతిని ద్రావిడ సంస్కృతిని మిళితం చేసి పరిపాలన చేసిన దక్షిణ భారతదేశ రాజవంశం ఏంటంటే ఆంధ్ర శాతవాహనులు.
అర్థమైందండి. ఉత్తర భారతదేశ సంస్కృతి అయినటువంటి ఆర్య సంస్కృతిని, దక్షిణ భారతదేశ సంస్కృతి అయినటువంటి ద్రావిడ సంస్కృతిని రెండింటినీ కూడా సమ్మేళనం చేసిన రాజవంశం ఏందయ్యా అంటే ఆంధ్ర శాతవాహనులు. ఇది నీనల్లే ఒక గొప్ప చరిత్రకారుడైనటువంటి కేఎం ఫణిక్కర్ అనే ఒక చరిత్రకారుడు ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఏమనంటే ఆంధ్ర శాతవాహనులకు ఉన్న విశిష్టమైనటువంటి స్థానం ఏంటంటే ద్రావిడ సంస్కృతిని, ఆర్య సంస్కృతిని రెండింటిని కలగలిపినటువంటి సంస్కృతిని నెలకొల్పారని చెప్పాడు కేఎం ఫణిక్కర్ అనేటువంటి చరిత్రకారుడు. అంటే దీన్ని బట్టే అర్థమవుతుంది ఎందుకు ఈ మాటని ప్రత్యేకంగా మనం ఎందుకు చెప్పుకోవాలంటే భారతదేశం అంతా ఒక్కటే, జాతి మొత్తాన్ని కూడా ఏకం చేయాలనేటువంటి సంకల్పం తర్వాత కాలంలో ఆధునిక యుగంలో మనకు వచ్చిందంటే దానికి బీజాలేసినటువంటి రాజవంశం ఏంటంటే ఆంధ్ర శాతవాహనులు. ఎందుకంటే వీళ్ళే గనుక పరిపాలన చేయకుండా దక్షిణ భారతదేశంలో వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన విశిష్టతను కల్పించకుండా ఉండుందంటే ఉత్తర భారతదేశం ఉత్తర సంస్కృతి ఏది, దక్షిణ భారతదేశం దక్షిణ సంస్కృతి ఏది, మన భారతదేశంలోనే రెండు ప్రాంతాలుగా ఉండి విడివిడిగా పరిపాలన చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఆ అగాధాన్ని ఫుల్ఫిల్ చేసినటువంటి గొప్ప రాజవంశంగా చరిత్రలో నిలిచిపోయింది ఆంధ్ర శాతవాహనులు. అది రెండో విషయం. వీళ్ళకు ప్రత్యేకతలు మనం ఇప్పుడు చెప్పుకుంటే ఇంకో ముఖ్యమైన విషయం అంటే మూడో విషయం ఏంటంటే ఈ రాజవంశానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే తల్లిని గౌరవించాలి. మనకి జన్మనిచ్చినటువంటి తల్లి దేవుడి కంటే కూడా గొప్పదని చెప్పి ఆ తల్లి యొక్క పేరుని చిరస్థాయిగా నిలపాలని చెప్పి ఈ రాజవంశానికి చెందినటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి తన తల్లి పేరుని తన పక్కన పెట్టుకున్నాడు. అంటే మాతృ పేరుని తల్లి పేరుని తన పక్కన పెట్టుకున్న మొట్టమొదటి భారతీయ చక్రవర్తి ఎవరంటే గౌతమిపుత్ర శాతకర్ణి. ఎందుకంటే ఈయన ఆ విధానాన్ని ఆయన ఆ విధానాన్ని స్టార్ట్ చేసిన తర్వాత ఎంతోమందికి ఆదర్శప్రాయుడయ్యాడు. దానిలో ప్రత్యేకంగా ఇక్ష్వాకులు కానీ విష్ణుకుండెన్లు కానీ ఎంతోమంది చక్రవర్తులు తర్వాత కాలంలో గౌతమిపుత్ర శాతకర్ణిని ఒక స్ఫూర్తిగా తీసుకొని అదే విధానాన్ని కొనసాగించారు. అది మనకి ప్రత్యేకంగా ఈ రాజవంశం తల్లికి ప్రాధాన్యత ఇచ్చిందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రాజవంశం వచ్చేంత వరకు ఉత్తర భారతదేశాన్ని పరిపాలన చేసిన ఏ చక్రవర్తులైనా కూడా పరిపాలనలో స్త్రీకి అంత ప్రాధాన్యత ఇచ్చినట్టుగా ఎక్కడా కూడా కనపట్టలేదు. ఉదాహరణకి మనకి చూసినట్లయితే సింధు నాగరికతలో అమ్మ తల్లి అంటే మాతృదేవత గాడ్డెస్ అనేటటువంటి శ్రీదేవతకి ప్రాధాన్యత ఇచ్చారు, మాతృస్వామిక కుటుంబ విధానాన్ని కొనసాగించారు. కానీ తర్వాత కాలంలో సింధు నాగరికత తర్వాత వచ్చిన ఆర్యులు పురుషాధిక్యతమైన విధానాన్ని కొనసాగించారు. తర్వాత ప్రత్యేకంగా మనం చెప్పుకుంటే షోడశ మహాజనపదాలలో మగధను పరిపాలన చేసిన రాజవంశాలన్నీ కూడా ప్రత్యేకంగా ప్రాధాన్యంగా పురుషునికి పితృస్వామిక కుటుంబ విధానాన్ని కొనసాగించారు. తర్వాత మౌర్యులు కానీ వీళ్ళందరూ కూడా మాతృస్వామికం అనేటటువంటి స్త్రీకి సమాజంలో ఎక్కడ ప్రాధాన్యత ఇచ్చినటువంటి, స్త్రీని పరిపాలకురాలుగా ఎక్కడ నిలబెట్టినటువంటి, కనీసం సలహాలు తీసుకున్నట్టుగా కూడా ఎక్కడ కూడా రాజశ్రేణిని ప్రత్యేకంగా ఎక్కడ కూడా వాళ్ళ పేరు మెన్షన్ చేసినటువంటి ఆధారాలు మనకి ఎక్కడ లభించలేదు. కానీ శాతవాహనులకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే స్త్రీకి సమాజంలో గౌరవ స్థానం ఇవ్వటంతో పాటు ఆమెకి ఆస్తిలో భాగం ఇవ్వాలి అనేది మతపరమైనటువంటి ధార్మికపరమైనటువంటి కార్యకలాపాలలో స్త్రీకి సరైనటువంటి ప్రాధాన్యత ఇస్తే వాళ్ళకు కూడా ఒక సంతృప్తి ఉంటుందని భావించారు. అంతేకాదు పరిపాలనలో చక్రవర్తితో పాటు సమానమైనటువంటి అధికారం అప్పచెప్పినటువంటి మొట్టమొదటి భారతదేశ రాజవంశం ఏదయ్యా ఉందా అంటే అది ఆంధ్ర శాతవాహనులు. దానికి నిలువెత్తు నిదర్శనం ఏంటంటే మొదటి శాతకర్ణి తర్వాత తన భార్య అయినటువంటి దేవి నాగానిక ఆవిడ కొంతకాలం పాటు పరిపాలన చేసింది. మన భారతదేశంలో ఒక మైనర్ని పెట్టుకొని కొడుకుని పెట్టుకొని తల్లి పరిపాలన చేయటం అనే సిస్టమ్ వీళ్ళతోనే స్టార్ట్ అయింది. ఈమె తర్వాత మళ్ళీ చూడండి గౌతమిపుత్ర శాతకర్ణి తల్లి అయినటువంటి గౌతమి బాలాశ్రీ తన మనవడైనటువంటి అంటే గౌతమిపుత్ర శాతకర్ణి కొడుకైనటువంటి వాసిష్ఠపుత్ర పులోమావిని పెట్టుకొని పరిపాలన చేశారు. అంటే స్త్రీకి చక్రవర్తి అందుబాటులో లేకపోతే అంటే భార్యలైనా తల్లులైనా కూడా పరిపాలన చేసేటటువంటి సిస్టమ్ మన దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి స్టార్ట్ చేశారు. అది తర్వాత కాలంలో ఉత్తర భారతదేశంలో కంటిన్యూ అయింది. ఆ స్త్రీకి ప్రాధాన్యత ఇవ్వాలనే సంస్కృతి చూడండి
గుప్తుల కాలంలో మనకి తెలుసు, రెండో చంద్రగుప్తుడి బిడ్డ అయినటువంటి ఆమె ప్రభావతి గుప్తా అప్పట్లో పూనా ప్రాంతాన్ని పరిపాలన చేసింది. వాకాటక ప్రాంత రాజ్యమైనటువంటి పూనా ప్రాంతాన్ని పరిపాలన చేసింది. నిజం చెప్పాలంటే భారతదేశంలో మొట్టమొదటి స్త్రీ పరిపాలకురాలుగా ఎవరయ్యా అంటే వాకాటక రాజ్యాన్ని పరిపాలన చేసిన ప్రభావతి గుప్తా అంటే రెండో చంద్రగుప్తుడి యొక్క బిడ్డని చెప్పొచ్చు. కాకపోతే ఆమె తన కొడుకుని పెట్టుకుని పరిపాలన చేసింది. కానీ తర్వాత కాలం చూడండి, ఢిల్లీని పరిపాలన చేసిన సుల్తాన్ రజియా భారతదేశంలో మొట్టమొదటి స్త్రీ పరిపాలకురాలు అంటారు. ఎందుకు? ఆమె కొడుకుని పెట్టుకోలేదు, ఎవరిని పెట్టుకోలేదు, ఆమె స్వతంత్రంగా పరిపాలన చేసింది. కాబట్టి భారతదేశంలో మొట్టమొదటి స్త్రీ పరిపాలకురాలుగా రజియా సుల్తాన్ పేరు చెప్తారు. 1236 నుంచి 1240 వరకు. తర్వాత చూడండి, మన కాకతీయ సామ్రాజ్యంలో రుద్రమ్మదేవిని చెప్తారు. ఈ విధంగా స్త్రీల యొక్క పరిపాలనా విధానానికి అంకురార్పణ చేసిన రాజవంశంగా మన శాతవాహన రాజ్యం నిలబడుతుంది. మరి ఈ రాజవంశానికి ఉన్న ఇంకో ప్రత్యేకతలు ఏందయ్యా అంటే, ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, అజంతా ఎల్లోరా గుహలు అనగానే ఇప్పుడు కూడా అప్పటి వరకు కూడా ఉత్తర భారతదేశ చక్రవర్తులు వాటిని డెవలప్ చేసినట్టుగానే భావించేవాళ్ళు. కానీ అజంతా ఎల్లోరా గుహలని ఒక దక్షిణ భారతదేశ రాజవంశాల పరిపాలనలో డెవలప్ చేశారు అంటానికి నిలువెత్తు నిదర్శనం ఏంటంటే మనకి ఆంధ్ర శాతవాహనులు. అదేవిధంగా ప్రత్యేకంగా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఉత్తర భారతదేశానికే పరిమితమైనటువంటి బౌద్ధ మతం ఉత్తర భారతదేశంలో ఎక్కడో బీహారు ప్రాంతంలో పుట్టినటువంటి బౌద్ధ మతాన్ని దక్షిణ భారతదేశానికి తీసుకువచ్చి దక్షిణ భారతదేశంలో తర్వాత కాలంలో బౌద్ధ మతం అనేటటువంటి మతం ఒక గొప్ప స్వర్ణయుగంగా, బౌద్ధ మతానికి స్వర్ణయుగంగా ఈ ప్రాంతం దక్షిణ భారతదేశం, ముఖ్యంగా మన ఆంధ్ర ప్రాంతము దక్షిణ భారతదేశంలోనే బౌద్ధ మతానికి స్వర్ణయుగ ప్రాంతంగా వర్ధిల్లిందంటే ఆ క్రెడిట్ అంతా కూడా శాతవాహన రాజవంశానికి దక్కుతుంది. అంటే ఇప్పుడు బౌద్ధ మతాన్ని దక్షిణ భారతదేశానికి అభివృద్ధి చేసిన రాజవంశం కూడా మన శాతవాహన వంశం. అంతేకాదు, బౌద్ధ మతాన్ని ఆచరించకపోయినా ఆ సిద్ధాంతాల గొప్పతనాన్ని తెలుసుకొని దక్షిణ భారతదేశంలోనే ప్రజలని కన్నబిడ్డలుగా చూసుకున్నటువంటి గొప్ప చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి. ఎందుకంటే గౌతమిపుత్ర శాతకర్ణి ఉత్తర భారతదేశాన్ని పరిపాలన చేసిన అశోకుడు ఎలా అయితే ప్రజల్ని తన కన్నబిడ్డలుగా చూసుకొని పరిపాలన చేశాడో, ఈ రాజవంశానికి చెందినటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి కూడా తన ప్రజలని కన్నబిడ్డలుగా చేసుకొని పరిపాలన చేశాడు. అందుకని చూడండి, ప్రజల సంక్షేమం దృష్టితో చూస్తే ఏ రాజుని దక్షిణాది అశోకుడని పిలుస్తారంటే గౌతమిపుత్ర శాతకర్ణిని దక్షిణ భారతదేశ అశోకుడని పిలుస్తారు. మరి గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి అద్భుతమైనటువంటి పౌరుషం కలిగినటువంటి ఒక చారిత్రక పురుషుణ్ణి కన్నటువంటి రాజవంశం లేదా అందించిన రాజవంశం ఏంటంటే మనకి ఆంధ్ర శాతవాహనులు. ఈ విధంగా ఈ రాజవంశానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అయితే మరి ఇంతటి గొప్ప విశిష్టత కలిగినటువంటి రాజవంశమైనటువంటి ఆంధ్ర శాతవాహనులు ఈరోజు మనం వీళ్ళ చరిత్రను చదువుకుంటున్నామంటే చూడండి, పర్టికులర్గా ఇన్ని విషయాల్లో ఒకటి ప్రత్యేకం గుర్తుపెట్టుకోవాల్సింది, దక్షిణ భారతదేశాన్ని మొత్తాన్ని కూడా ఏకం చేసి పరిపాలించిన మొట్టమొదటి రాజవంశం ఏదయ్యా అంటే ఆంధ్ర శాతవాహనులు. మరి ఇంతటి గొప్ప రాజవంశాన్ని గురించి ఈరోజు మనం చదువుకుంటున్నామంటే, ఏ రాజవంశమైనా మనం అధ్యయనం చేయాలంటే కొన్ని ఆధారాలు ఉండాలి. ఆ సోర్స్ ఉంటేనే దాని చరిత్రను అధ్యయనం చేయడానికి వీలవుతుంది. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్
ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్టులు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒక్కసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి. మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితుల గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. వీళ్ళ చరిత్రని ఈరోజు మనం అధ్యయనం చేస్తున్నామంటే ఆధారాలు ఏమున్నాయంటే, ఒకటి సాహిత్య ఆధారాలు, ఒకటి. రెండోది ఏంటయ్యా అంటే శాసనాలు. మూడోది ఏంటంటే నాణ్యాలు. ఈ ముఖ్యమైనటువంటి ఆధారాలను బట్టి వీళ్ళ చరిత్రను మనం అధ్యయనం చేయాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, అసలు ఆంధ్ర శాతవాహనులు అనేటటువంటి వాళ్ళు ఎవరికి సామంతులు, వాళ్ళ జన్మస్థలం ఏంటి, అదంతా కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకుందాం. ముందు సాహిత్య ఆధారాలు చూద్దాం. ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సాహిత్య ఆధారాల్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి స్వదేశీ ఆధారాలు, స్వదేశీ సాహిత్యం. ఒకటి స్వదేశీ సాహిత్యం, రెండోది విదేశీ సాహిత్యం. స్వదేశీ సాహిత్యం అంటేనేమో మన స్వదేశీ చక్రవర్తుల దగ్గర పనిచేసినటువంటి కవులు కానీ, రచయితలు కానీ వాళ్ళు రాసినటువంటి గ్రంథాలని స్వదేశీ సాహిత్యం అంటారు. ఉదాహరణకి ఇప్పుడు ఆంధ్ర శాతవాహనుల గురించి ఆంధ్ర శాతవాహన చక్రవర్తుల దగ్గర ఉన్నటువంటి కవులు, రచయితలు రాస్తేనే అది స్వదేశీ సాహిత్యం కాదు. అర్థమైందండి? ఆంధ్ర శాతవాహనుల గురించి ఇప్పుడు మనం పాఠం చెప్పుకుంటున్నాం. ఈ ఆంధ్ర శాతవాహనుల గురించి వాళ్ళ చక్రవర్తుల దగ్గర ఉన్నటువంటి స్వదేశీ రచయితలు, స్వదేశీ వాళ్ళ ఆస్థానంలో అంటే కోర్టు పోయేట్టు వాళ్ళ ఆస్థాన కవులు రాసినటువంటి వాటినే స్వదేశీ సాహిత్యం అనరు. శాతవాహనుల దగ్గర లేకపోయినా లేదా శాతవాహన కాలానికే చెందకపోయినా, ఏ కాలానికి చెందిన వాళ్ళైనా శాతవాహనుల గురించి రాసిన మన భారతదేశానికి సంబంధించిన కవులని, అదే రచయితను వాళ్ళు రాసిన పుస్తకాలను ఏమంటారంటే స్వదేశీ సాహిత్యం అంటారు. విదేశీ సాహిత్యం అంటే ఆంధ్ర శాతవాహనుల గురించి ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అంటే వీళ్ళు పరిపాలన చేస్తున్నప్పుడే రావాల్సిన అవసరం లేదు. వీళ్ళు పరిపాలన చేసిన తర్వాత కాలంలో కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చినా పర్లే. గతంలో శాతవాహనులు అనే వాళ్ళు పరిపాలన చేశారు. ఒక 500 సంవత్సరాల క్రితం శాతవాహనులు అనే చక్రవర్తులు పరిపాలన చేశారు. వాళ్ళ చరిత్ర అద్భుతమని ఏ విదేశీ రచయిత రాసినా దాన్ని విదేశీ సాహిత్యం అని అంటారు. ఆ టైంకి సంబంధించిన వాళ్ళు కాకపోయినా ఏ టైంలో వాళ్ళు రాసినా వాళ్ళు మన వాళ్ళు అయితేనేమో స్వదేశీ సాహిత్యం అంటారు, వాళ్ళు బయట వాళ్ళు పరాయి వాళ్ళు అయితేనేమో దాన్ని విదేశీ సాహిత్యం అంటారు. మరి వీళ్ళ చరిత్రకు సంబంధించినటువంటి స్వదేశీ సాహిత్యాలు ఏమున్నాయి అనంటే ప్రత్యేకంగా బ్రాహ్మణాలు. రెండోది ఏంటంటే ప్రత్యేకంగా మనకి సంబంధించినవి పురాణాలు. మూడోది ఏంటంటే వీళ్ళ కాలానికి సంబంధించినటువంటి రచయితలు, ఆ రాజులే రాసినటువంటి గ్రంథాలు ఉన్నాయి. ఉదాహరణకి చూడండి, హాలుడు మన ఆంధ్రదేశ చరిత్రలోనే మొట్టమొదటి రచయితగాను కవిరాజు. ఆంధ్రదేశ చరిత్రలో కవిరాజుగా పేరు పొందినటువంటి రాజు ఎవరయ్యా అంటే రాజు ప్లస్ కవి. ఎందుకంటే రాజులందరూ కూడా కవులు కావాల్సిన అవసరం లేదు, కవులందరూ కూడా రాజులు కావాల్సిన అవసరం లేదు. కానీ కవిగాను రాజుగాను పేరొందినటువంటి హాలుడు అనేటటువంటి రాజును అందించినటువంటి గొప్ప వంశం శాతవాహనులు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మన భారతదేశంలో అప్పటి వరకు ఒకడే కవిరాజు ఉన్నాడు.
ఆయన ఎవరయ్యా అంటే మనకి గుప్త వంశంలో వస్తాడు. ఆయన ఉత్తర భారతదేశంలో కవిరాజు ఎవరంటే సముద్రగుప్తుని పేరు చెప్తారు. కవిరాజు సముద్రగుప్తుడు, వీణ వాయిస్తున్నట్టుగా నాణ్యాన్ని ముద్రించిన వాడు సముద్రగుప్తుడు అంటారు. మరి దక్షిణ భారతదేశంలో అది మన ఆంధ్రదేశంలో కవిరాజుగా పేరు పొందినటువంటి వాడు, రచయితగా పేరు పొందినటువంటి వాడు హాలుడు. ఈయన రాసినటువంటి గ్రంథం ఏంటంటే గాథా సప్తసతి. గాథా సప్తసతి అనేటటువంటి గ్రంథం ప్రాకృత భాషలో రాశాడు. ప్రాకృతంలో. నెక్స్ట్ 4వది ఎవరంటే శర్వవర్మ. శర్వవర్మ రచించినటువంటి కాతంత్ర వ్యాకరణం అనేటటువంటి గ్రంథం. ఇది సంస్కృతంలో రాశాడు, కాతంత్ర వ్యాకరణం. 5 ఇంకో విషయం ఏంటంటే ప్రత్యేకంగా సోమదేవసూరి అనేటటువంటి వాడు రచించినటువంటి కథా సరిత్సాగరం అనేటటువంటి గ్రంథం వీళ్ళ చరిత్రను తెలియజేస్తుంది. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ప్రత్యేకంగా గుణాఢ్యుడు రచించినటువంటి ఏంటయ్యా అంటే గుణాఢ్యుడు ప్రత్యేకంగా శర్వవర్మ కాతంత్ర వర్ణ గుణాఢ్యుడు బృహత్కథ అనేటటువంటి గ్రంథం. ఇవన్నీ కూడా మనకి స్వదేశీ సాహిత్యానికి సంబంధించినటువంటి ఆధారాలు అవుతాయి. స్వదేశీ సాహిత్యాలు ఇవి ఒక్కటే కాదు, ఈ రాజులందరూ వీళ్ళకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళకి సంబంధించిన ఇప్పుడు ఈయన హాలుడు గాథ మన ప్రత్యేకంగా ఆంధ్ర శాతవాహన చక్రవర్తి, సోమదేవసూరి, శర్వవర్మ, గుణాఢ్యుడు వీళ్ళంతా ఆంధ్ర శాతవాహన చక్రవర్తుల దగ్గర ఉన్నటువంటి రచయితలు. వాళ్ళే కావలసిన అవసరం లేదని ఇందాక నేను చెప్పాను. ఉదాహరణకి చూడండి, మనకి ప్రత్యేకంగా ఈయనున్నాడు. ఎవరు? బాణుడు అనేటటువంటి వాడు ఉన్నాడు. ఈ బాణుడు హర్షవర్ధనుడు, ఉత్తర భారతదేశాన్ని పరిపాలన చేసినటువంటి హర్షవర్ధనుడు అని పుష్యభూతి చక్రవర్తి ఉన్నాడు. ఆ పుష్యభూతి చక్రవర్తి అయిన హర్షుడి దగ్గర ఉన్నటువంటి వాడే బాణుడు. ఆయన్నే బాణభట్టు అంటారు. ఈయన ప్రత్యేకంగా హర్ష చరిత్రను పుస్తకం రాశాడు. హర్ష చరిత్ర ఈ పుస్తకంలో ప్రత్యేకంగా ఆంధ్ర శాతవాహన చక్రవర్తి అయినటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణి గురించి ప్రత్యేకంగా మెన్షన్ చేశాడు. అంటే చూడండి, ఆంధ్ర శాతవాహనుల గురించి వాళ్ళ రాజులు వాళ్ళ రచయితలు రాసుకోవాల్సిన అవసరం లేదు. బయట చక్రవర్తులు, బయట మీన్స్ ఇండియాలోనే వేరే సంస్థానానికి చెందిన చక్రవర్తులు రాసేవి కూడా అవి మన భారతదేశ సాహిత్యంలో ఆంధ్ర శాతవాహనుల గురించి సమగ్ర సమాచారాన్ని అందిస్తున్నాయి. నెక్స్ట్ చూడండి, ప్రత్యేకంగా సంగం సాహిత్యం అని చెప్పి మనకి దక్షిణ భారతదేశంలో చోళ, చేర, పాండ్య 3 రాజ్యాల కవులందరూ కలిసి మన తమిళనాడు ప్రాంతంలోని మధురై అనే ప్రాంతంలో ప్రతి సంవత్సరం ఒకసారో 2 సంవత్సరాలకు ఒకసారో కవి పండిత పరిషత్తులు పెట్టుకునేవాళ్ళు. ఆ కవి పండితుల పరిషత్తులను ఆ రోజుల్లో ఏమని పిలిచేవాళ్ళంటే సంగం సాహిత్యం లేదా సంగం యుగం అనే పేరుతో పిలిచేవాళ్ళు. ఇప్పుడు ఆంధ్ర శాతవాహనుల గురించి సంగం సాహిత్యంలో కూడా ప్రత్యేకంగా పొందుపరచడం జరిగింది. ఇవి వాళ్ళ కాలం కాకపోయినా వాళ్ళ గురించి తెలియజేస్తున్నాయి. అర్థమైన అంటే వాళ్ళ రాజ్యానికి సంబంధించిన వాళ్ళు కాకపోయినా వాళ్ళ గురించి ప్రత్యేకంగా తెలుస్తున్నాయి. ఇవి మనకి ఆంధ్ర శాతవాహనుల గురించి తెలియజేస్తున్నాయి. ఉదాహరణకి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. బ్రాహ్మణం అంటే ప్రత్యేకంగా చూడండి, రేపు పరీక్షలో ఒక మాట అడుగుతాడు. ఆంధ్ర శాతవాహనుల గురించి సమగ్రమైనటువంటి సమాచారాన్ని అందిస్తున్నటువంటి బ్రాహ్మణ వేద అంటాడు. అర్థమైందంటే ఆంధ్ర శాతవాహనుల గురించి సమగ్రమైనటువంటి సమాచారాన్ని అందిస్తున్నటువంటి బ్రాహ్మణం ఏంటంటే ఐతరేయ బ్రాహ్మణం అనేటటువంటి బ్రాహ్మణము ప్రత్యేకంగా ఆంధ్ర శాతవాహనుల గురించి సమగ్రమైనటువంటి సమాచారాన్ని అందిస్తుంది. ఒకటే గుర్తుంచుకోండి, అసలు ఏ రాజవంశం గురించి మాత్రమే ఐతరేయ బ్రాహ్మణం తెలియజేస్తుందంటే ఆంధ్ర శాతవాహనుల గురించి సమగ్రమైన సమాచారాన్ని అందిస్తుంది. ఒకటి, పురాణాలు మనకుంటాయి. మత్స్య పురాణం, లేకపోతే వాయు పురాణం, విష్ణు పురాణం, గరుడ పురాణం, బ్రహ్మాండ పురాణం అని ప్రత్యేకంగా పురాణాలు ఉన్నాయి. మత్స్య పురాణం, వాయు పురాణం, బ్రహ్మాండ పురాణం, గరుడ పురాణం, ఇలా పురాణాలు ఉన్నాయి. ఇప్పుడు రేపు పరీక్షలో అడుగుతాడు,
ఈ ఆంధ్ర శాతవాహనుల గురించి సమగ్రమైన సమాచారాన్ని అందిస్తున్నటువంటి పురాణాలు ఎన్ని అంటాడు అంటే చూడండి, మత్స్య పురాణం, వాయు పురాణం, విష్ణు పురాణంతో పాటు బ్రహ్మాండ పురాణం అనేటటువంటి పురాణం కూడా వీళ్ళ గురించి ప్రత్యేకమైన సమాచారాన్ని అందిస్తుంది. మళ్ళీ పర్టికులర్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ పురాణము ఎక్కువగా ఆంధ్ర శాతవాహనుల గురించి సమగ్రమైన సమాచారాన్ని అందిస్తుందనంటే మత్స్య పురాణం. అందుకే నేను ఫస్ట్ మత్స్య పురాణం రాశాను. మత్స్య పురాణం అనేటటువంటిది ఆంధ్ర శాతవాహనుల గురించి సమగ్రమైన సమాచారాన్ని అందిస్తుంది. ఏమని అందిస్తుంది? మత్స్య పురాణం ఎక్కువ సమాచారాన్ని అందిస్తుంది అన్నాం. ఏమని అందిస్తుందయ్యా అంటే ఆంధ్ర శాతవాహన చక్రవర్తులు మొత్తము 30 మంది చక్రవర్తులు 456 సంవత్సరాల పాటు పరిపాలన చేశారని చెప్పి తెలియజేసేటటువంటి పురాణం ఏదంటాడు మత్స్య పురాణం. మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. మత్స్య పురాణం అనేటటువంటిది ఆంధ్ర శాతవాహనుల గురించి సమగ్రమైన సమాచారాన్ని అందిస్తున్నటువంటి పురాణం అని గుర్తుంచుకోండి. ఈ మత్స్య పురాణం ఏం తెలియజేస్తుందయ్యా అంటే 30 మంది శాతవాహన చక్రవర్తులు ఒక 456 సంవత్సరాల పాటు దక్షిణ భారతదేశాన్ని అవిచ్ఛిన్నంగా పరిపాలన చేశారని చెప్తుంది. అంతేకాదు మళ్ళీ ఒక గొప్ప విషయం కూడా ఏంటంటే క్రీస్తు పూర్వం అంటే బీసీలోను ఏడీలోను 2 యుగాలలోను కూడా పరిపాలన చేసిన రాజవంశం ఏంటంటే ఆంధ్ర శాతవాహనులని చెప్తారు. అర్థమైందండి? క్రీస్తు పూర్వం 225 నుంచి క్రీస్తు శకం 225 వరకు ఇలా క్రీస్తు పూర్వంలోను క్రీస్తు శకంలోను పరిపాలన చేసిన రాజవంశంగా దక్షిణ భారతదేశంలో నిలిచింది ఆంధ్ర శాతవాహనులని మనకి ప్రత్యేకం తెలుస్తుంది. నెక్స్ట్ హాలుడు రచించినటువంటి గాథా సప్తసతి. ఎందుకంటే ఈ పరీక్షలో ఒక చిన్న విషయం గ్రూప్ 2 పిల్లవాళ్ళు అధ్యయనం చేయాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ రచయిత ఏ పుస్తకం రాసింది అనేది అది మీ స్థాయికి సంబంధించినటువంటిది కాదు. ఎందుకంటే చిన్న చిన్న ఎగ్జామ్స్లలో హాలుడు ఏం పుస్తకం రాశాడు, శరవర్మ ఏ పుస్తకం రాశాడు, గుణాఢ్యుడు ఏ పుస్తకం రాశాడు అని అడుగుతాడు. లేకపోతే కాతంత్ర వ్యాకరణాన్ని ఎవరు రాశారు, లేకపోతే బృహత్కథని ఎవరు రాశారు, గాథా సప్తసతిని ఎవరు రాశారని పుస్తకాల టైటిల్స్ ఇచ్చి రచయితలను అడుగుతాడు. అవి చిన్న చిన్న ఎగ్జామ్కి సంబంధించినవి. కానీ గ్రూప్ 2 స్టాండర్డ్ లేదా గ్రూప్ 1 స్టాండర్డ్లో అడిగేటటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే రచయితని ఆయనే ఇస్తాడు, ఆ రచయిత రాసిన పుస్తకాన్ని ఆయనే ఇస్తాడు. రెండిచ్చి దానిలో ఉన్నటువంటి విషయాన్ని ఏదో కనుక్కొని అంటాడు, దానిలో ఏ విషయం ఉందో కనుక్కొని అంటాడు. అది ఇప్పుడు మనకు కావాల్సినటువంటి విషయం. అర్థమైందండి? ఆ రచయిత పేరు ఆయన ఇస్తాడు ఎగ్జామ్ పేపర్లో, తర్వాత ఆయన రాసిన పుస్తకం ఆయన ఇచ్చి ఉదాహరణకి హాలుడు రచించిన గాథా సప్తశతిలో ఏ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది అంటాడు. అంటే చూడండి, హాలుడు తాను రచించిన గాథా సప్తశతిని ప్రాకృత భాషలో రాశాడు. ఎందుకంటే మన శాతవాహనుల అధికార భాష ప్రాకృతం. అంతేకాదు హాలుడి పరిపాలనా కాలం ప్రత్యేకంగా మన ప్రాకృత భాషకి స్వర్ణయుగం అనేటటువంటి విషయాన్ని మనం ప్రత్యేకం చెప్తాం. స్వర్ణయుగం ప్రాకృత భాషకి. అందుకని ఆయన ప్రాకృత భాషలో గాథా సప్తశతి రాసి ఆ పుస్తకంలో ఏమని రాసిందంటే అసలు రేపు అడుగుతాడు గాథ అంటే అర్థం ఏంటంటాడు. గాథ అంటే కథ, గాథలు, కథలు. ఎన్ని కథలు? సప్త అంటే 700, శత 700. సప్త అంటే 7, శత అంటే 700. అంటే 700 కథలతో కూడుకున్నటువంటి పుస్తకమే ఆ గాథా సప్తశతి. 700 కథలు. ఆ రోజుల్లో ఆ శాతవాహన సామ్రాజ్యంలో ప్రత్యేకంగా 700 కథలు అంటే శృంగార కథలు ఉన్నాయంట. ఆ శృంగార కథలు అన్నిటినీ ఒక దగ్గరికి కూర్చాడు, అంటే సంపాదకత్వం వహించాడు. ఆ సంపాదకత్వంతో రాశాడు. మరి దానిలో విషయం ఏంది? శృంగార కథలే పెట్టిండా అంటే కాదు. ఆనాడు మన శాతవాహన రాజ్యంలో ముఖ్యంగా మన ఆంధ్రదేశంలో తెలుగు ప్రాంతంలో సామాజిక ఆర్థిక సాంఘిక పరిస్థితులను ప్రత్యేకంగా వర్ణించాడు. ఇది మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్ర శాతవాహనుల కాలం నాటి సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితుల గురించి వివరించే ఈ క్రింది గ్రంథం ఏదయ్యా అంటే గాథా సప్తశతి. 700 శృంగార కథల గురించి వర్ణించే పుస్తకం ఏదంటే గాథా సప్తశతి. అంతేకాదు ఆ రోజుల్లో మన ఆంధ్ర శాతవాహనులు పరిపాలన చేస్తున్నప్పుడు గ్రామీణ ప్రాంతాలను పరిపాలన చేయటం కోసం మనం ఆర్థిక సాంఘిక పరిస్థితుల్లో తర్వాత చెప్పుకున్నాం. ఒక బిట్టు చెప్తాం ఇక్కడ. విషయం ఏంటంటే ఆ రోజుల్లో శాతవాహనులు పరిపాలన చేస్తున్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామిణి అని ఒక అధికారి ఉండేవాడు. గ్రామ పరిపాలకుడు గ్రామిణి అంటారు. ఈ గ్రామిణితో పాటు
ఒక 5 నుంచి 10 గ్రామాలకు అధికారి గుల్మి అని ఉండేవాడు. గుల్మి వాడిని గుల్మికుడు. 5 నుంచి 10 గ్రామాల దాన్ని ఏమని పిలిచేవాళ్ళు, సమూహాన్ని గుల్మి అంటారు. గుల్మి పరిపాలకుడు ఎవరు, గుల్మికుడు. ఈ గుల్మికుడు ఈ 5 నుంచి 10 మంది గ్రామిణీలు, గ్రామాన్ని పరిపాలన చేసే గ్రామిణులు, ఈ గ్రామిణి ఈ గుల్మికుడు ఇద్దరు కలిసి గ్రామాల్లో ప్రజల్ని పీల్చి పిప్పి చేసేవాళ్ళు. అంటే అక్కడ భూములు ఆక్రమించుకోవటం కానీ, ఆ పన్ను కట్టాలని ఈ పన్ను కట్టాలని చెప్పి, ముఖ్యంగా ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళని చెప్పి ఆనాటి వాళ్ళ పైశాచిక చర్యలని గురించి ఆలుడు ఈ గ్రంథంలో రాశాడు. అంటే గ్రామీణ ప్రాంతాల అధికారులు తీసుకుంటున్న లంచాల గురించి, వాళ్ళు చేస్తున్న అవినీతి పనుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన ఈ క్రింది గ్రంథం ఏదయ్యా అంటే ఈ గ్రంథం పెట్టేయండి, గాథా సప్తసతి. పోని ఇంకోటి శర్వవర్మ కాతంత్ర వ్యాకరణం. రేపు పరీక్షలో ఒక మాట అడుగుతాడు. రేపు కాతంత్ర వ్యాకరణం అనరు, రేపేమంటాడంటే ఈ క్రింది గ్రంథాలలో శర్వవర్మ కాతంత్ర వ్యాకరణం రాసిందనేది చిన్న పిల్లగాడు చెప్తాడు. అది కాదు రేపు అడిగేది. ప్రత్యేకంగా ఈ క్రింది గ్రంథాలలో ఏ గ్రంథాన్ని మోదక దండక అనే పేరుతో పిలుస్తారంటారు. అంటే కాతంత్ర వ్యాకరణాన్ని మోదక దండక అనే పేరుతో పిలుస్తారు. దానికి ఒక పేరు, అది ఆ పేరుతో ఫస్ట్ అయింది. తర్వాత మోదక దండక అనేటటువంటిది కాతంత్ర వ్యాకరణం అనేటువంటి పేరుగా మార్చడం జరిగింది. అర్థమైందండి. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రత్యేకం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ కాతంత్ర వ్యాకరణాన్ని శర్వవర్మ ఎందుకు రాశాడు, ఎవరి కాలంలో రాశాడని రేపు అడుగుతాడు. అంటే చూడండి, అసలు దానిలోని ఇతివృత్తం ఏంటంటాడు అంటే, శర్వవర్మ శాతవాహన చక్రవర్తులలో కుంతల శాతకర్ణికి సమకాలికుడు. కుంతల శాతకర్ణికి పాప నిరక్షరాస్యుడు. అది రేపు అది కూడా అడగొచ్చు, ఈ క్రింది శాతవాహన చక్రవర్తులు ఎవరు నిరక్షరాస్యుడు అనొచ్చు. కుంతల శాతకర్ణి వాడు నిరక్షరాస్యుడైన వానికి సంస్కృతం రాదు. అప్పుడు వాళ్ళ ఆవిడ నీకు సంస్కృతం రాదా అని చెప్పి అవమానించిందంట. అప్పుడు వాడు ఫీల్ అయ్యాడు, ఇది ఇజ్జత్కా సవాల్ అని భావించి ఎట్లయినా చేసి ఈ 6 నెలల్లో సంస్కృతం నేర్చుకోవాలి, అప్పుడు నా సత్తా ఏదో చూపించాలని చెప్పి ఆ బాధని బహుశా శర్వవర్మకు చెప్పుకున్నట్టుంది. ఒరే నాకు సంస్కృతం రావట్లేదు, మా ఆవిడ అవమానం చేసిందని తిట్టిందని చెప్పినట్టుంది. సార్ నేనున్నాను సార్ అని చెప్పి అతి సులభంగా కుంతల శాతకర్ణి సంస్కృతం నేర్చుకోవటానికి అతి సులభమైనటువంటి పదాలతో ఒక పుస్తకం రాశాడు. అదే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి కాతంత్ర వ్యాకరణం. వ్యాకరణం ఏంది, భాష, ఛందస్సు అని మనం చిన్నప్పుడు చదువుకునేది కదా, గురువులు లఘువులు, వాటికి సంబంధించిన అంటే వాడు అతి తొందరగా కుంతల శాతకర్ణి సంస్కృతం నేర్చుకోవటానికి రాయబడిన గ్రంథం ఇదని ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ సోమదేవసూరి రాసిన కథా సరిత్సాగరం. ఇందులో ఏ విషయం ఉంది అనే విషయాన్ని చూస్తే 2 విషయాలు ఉంటాయి మనకి. నేను మళ్ళీ చెప్తున్నాను, గ్రంథము రచయిత పేరు చదవటం గొప్ప కాదు, దానిలో ఉన్న ఇతివృత్తాన్ని తెలుసుకోండి. రేపు పరీక్షలో సోమదేవసూరి రచించినటువంటి కథా సరిత్సాగరంలో ఉన్న 2 విషయాలు, ముఖ్యమైన విషయాలు ఏంటంటే, నెంబర్ 1, శర్వవర్మ గుణాఢ్యుడు ఇద్దరు కుంతల శాతకర్ణికి సమకాలికుడు. అంటే కుంతల శాతకర్ణిలో రాజ్యంలో ఆస్థాన పండితులు. అర్థమైందండి. శర్వవర్మ గుణాఢ్యుడు ఇద్దరు కుంతల శాతకర్ణి ఆస్థానంలో పండితులు. వీళ్ళిద్దరికి అస్సలు పడదు. ఇద్దరు ఏనో సంస్కృతంలో గొప్ప పండితుడు, ఈయన ప్రాకృతంలో గొప్ప పండితుడు. వీళ్ళిద్దరు నేనని గొప్ప అని ఫీల్ అవుతుండేవాళ్ళు. గమ్మత్ ఏంటంటే కుంతల శాతకర్ణి ఈయనకి సపోర్ట్ ఇచ్చేవాడు. ఎందుకు, సంస్కృత భాష నేర్పుతానని. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, సంస్కృత భాష నేర్పుతానని. వీళ్ళిద్దరికీ రాజస్థాన్లో రోజు ఏదో గొడవ అవుతుండేది. ఇప్పుడు గొడవ గురించి మనం ఎందుకు చెప్పుకోవాలంటే, వీళ్ళిద్దరి మధ్య గొడవ గురించి, వాళ్ళ గొడవ విషయాలన్నింటినీ కూడా ఇది సోమదేవసూరి కథా సరిత్సాగరం అనే పుస్తకంలో రాశాడు. రేపు ప్రశ్న ఎలా అడుగుతాడు, గుణాఢ్యుడికి శర్వవర్మకి మధ్య గల వైరాన్ని గురించి తెలియజేసేటటువంటి ఈ క్రింది గ్రంథం ఏదంటాడు అంటే, కథా సరిత్సాగరం సోమదేవసూరి రాశాడు. ఒకటి ఓకే కండి. నెక్స్ట్